Yeah, tell me, how can I create this object? ఇది క్రియేట్ చేసి క్లోజ్ చేద్దాం. ఫాలో మీ ఒకటి సరిపోతుంది, పుష్ పుల్ సరిపోతుంది. ఓకేనా? ప్రొసీజర్ చెప్పండి, ఎట్లా స్టార్ట్ చేద్దాం. సర్కిల్, లైన్స్. ఓకేనా? సో సీ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బాటమ్ వన్. కిందది ఎట్లా ఉంది నాకు? ఇన్సైడ్ కర్వ్ ఉండి బయట రెక్టాంగులర్ షేప్ ఉంది. అవునా? సో ఐఎమ్ గోయింగ్ టు ద రెక్టాంగిల్. 1 inch by 1 inch తీసుకుందామా? సో 1 inch by కంట్రోల్ ఏ, 1 inch comma 1 inch. ఓకేనా? then I'm going for the 3-point arc. Okay, I'm taking a reference line from here to here. I'm going for 5 mm. Okay, going for 3-point arc. From here I would like to go for 3 mm. From here also I would like to 3 mm. ఎందుకంటే అక్కడ థిక్నెస్ ఉంది కదా. ఫైన్. దెన్ ఫ్రమ్ హియర్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ 3-point arc ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకేనా? దెన్ గో ఫర్ ద అరేజ్ దిస్ ఏరియా. క్లియరా? సో వీటితో పని అయిపోయింది కాబట్టి తీసేయండి. దెన్ డబల్ క్లిక్ దిస్ వన్, గో ఫర్ ద రొటేట్ ఆప్షన్. సో రొటేట్ చేసుకోవడానికి నాకు ఇక్కడ ఎటువంటి ఆప్షను అవ్వదు కనుక నేను ఏం చేస్తున్నానంటే ఐ విల్ టేక్ ఏ స్మాల్ రిఫరెన్స్ బాక్స్. జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం తీసుకుంటున్నాను అంతే. సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ ద రొటేట్ టూల్. ఇట్లా రొటేట్ చేయాలి. ఓకే, ఫైన్, క్లియర్. దెన్ వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ దిస్ బాటమ్ వన్? సరిపోతుందా? 2 feet సరిపోతుందా? సరిపోతుంది కదా డయామీటర్. ఓకే, అంటే ఇది మన సెంటర్ టేబుల్ కదా, కొంచెం పెద్దది ఉంటుంది. 3 feetకి వెళ్దామా? 1 feet ఏదండి? 2.5 feet, అదే అంటున్నాను. ఓకేనా? సో 1 feet 3 inches అంతే కదా. సో రేడియస్ ఈజ్ 1 feet 3 inches. సార్ కాస్త తలుపేసేయండి సార్. అవును, అంతే కదా. దీంతో దీన్ని కంపేర్ చెయ్యి, దీంతో ఈ రింగ్ని కంపేర్ చెయ్యకు. అర్థమైందా? సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్, దెన్ గో ఫర్ ద మూవ్ టూల్. దిస్ బాటమ్ I would like to match over here. ఓకేనా? ఫైన్. చూడండి, ఇది నాకు హాఫ్ సర్కిలే ఉంది. సో కనుక ఒక రఫ్ మెజర్మెంట్ తీసుకొని అక్కడ వరకునే మనం రొటేట్ చేయాలి. సో గో టు ద ఫాలో మీ ఆప్షన్, సెలెక్ట్ దిస్ ఫేస్. చూసారా కర్వేచర్లు వచ్చేస్తున్నాయి. నేను ఆ ఆబ్జెక్ట్ అక్కడికి మూవ్ చెయ్యకముందే ఈ సర్కిల్ యొక్క సిగ్మెంట్స్ మార్చాలండి. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ సర్కిల్ యొక్క సిగ్మెంట్స్ కాస్త రౌండ్గా రావడానికి మార్చుకోండి. ఎందుకంటున్నానంటే రెండరింగ్లో బాగా కనబడదు, రెండరింగ్లో నీట్గా ఉండదు, అంతే, అంతకన్నా ఏమీ లేదు. ఓకే, సో ఇఫ్ యూ డిలీట్ దిస్ వన్ ఇట్స్ సఫిషియంట్. ఓకే, డిలీట్ ఇచ్చే తర్వాత చేద్దాం. ఫైన్. దెన్ వాట్ ఐ కెన్ డూ నౌ, ఐ వాంట్ టు యాడ్ వెర్టికల్స్. ఎంత హైట్? 1 feet 6 inches తీసుకుందామా? అంతే కదా. ఈ డయామీటర్ వచ్చి 10 mm డయామీటర్. ఓకే, నేను దీన్ని గ్రూప్ చేసేస్తున్నానండి. ఐఎమ్ మేకింగ్ దిస్ యాజ్ ఏ. సో ఇది కూడా డిలీట్ చేసేసి గ్రూప్ చేసేసుకుందామా? ఐ వాంట్ టు అరేంజ్ దిస్ వన్.
Okay, then triple click this one, right click, make it as a group. Fine. Then go to the top view here. 1 1 2 3 4 5 6. Fine. స్టార్టింగ్ నుంచి ఉన్నది. సో గో ఫర్ ద సర్కిల్. రెఫరెన్స్ తీసుకుంటే బెటర్ అండి. ఎప్పుడైనా సరే చేసే వర్క్లో రెఫరెన్స్ తీసుకుంటేనే మనకి అంటే ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. రఫ్గా తీసుకున్నాం అనుకోండి ఏదో చూడటానికి ఒకలా ఉండదు, కానీ రేపు పొద్దున ఎప్పుడన్నా రియల్ టైం వర్క్ చేయాలి, ఓకే, అప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఓకే, సో ప్రస్తుతానికి నేనైతే క్లాసే కాబట్టి రఫ్గా తీసుకుంటున్నాను. ఓకే, ఫైన్. సో జూమ్ ఇట్ మోర్, నో ఇష్యూ. పెద్ద సర్కిల్ తీసుకొని దానికి తీసుకుంటాం అన్నమాట, అంతే. ఆఫ్సెట్ చేసినా చేసుకోవచ్చు సార్. ఓకేనా, ఫైన్. దెన్ హియర్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ద ప్రెస్పుల్. ఎంత సార్ అనుకున్నాం? 18 ఇంచెస్ అనుకున్నాము. కింద ఆల్రెడీ 1 ఇంచ్ ఉంది కాబట్టి 1.5 ఇంచ్ కింద ఉంది, పైన 1 ఇంచ్ వెళ్తుంది. అవునా, 16 ఇంచెస్ ఇస్తున్నాను. 15 ఇచ్చినా సరిపోతుంది, ఎందుకంటే 40 mm తీసుకున్నాం కాబట్టి అకామిడేట్ అవ్వాలి కదా అవి ఇవిని. ఫైన్. దెన్ ట్రిపుల్ క్లిక్ దిస్ వన్, రైట్ క్లిక్, మేక్ ఇట్ యాజ్ ఏ గ్రూప్. యా, దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద టాప్ వ్యూ. ఓకే, దెన్ సెలెక్ట్ ద రొటేట్ కమాండ్. సెంటర్ ఏంటి మనకి? ఈ ఆబ్జెక్ట్ సెంటర్ రావాలి. అవునా, ఈ ఆబ్జెక్ట్ సెంటర్ రావాలి. వస్తుందా? రావట్లేదు. ఎందుకని? ఇక్కడ సర్ఫేస్ తీసేసాం కదా మనం, రాదు. ఓకే, మరి అప్పుడు నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు టేక్ ఏ మెజర్ టూల్. ఓకే, సో కరెక్ట్గా ఏ డయామీటర్కి అనేది ఒక లైన్ అనేది డ్రా చేయాలి. అదే వస్తుందా డయామీటర్? ఇది వస్తుంది కదా, 10 feet ఏంటది? అది అట్లా ఇచ్చినావా? ఓకేనా, సో కరెక్ట్గా వచ్చేస్తే పర్లేదు, తప్పు వస్తేనే ఇబ్బంది. ఆ ఫేస్ తీయకూడదు. ఓకే, తీసినా చేయగలగాలి, అంతే. ఫైన్. సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ మేకింగ్ ఏ లైన్, ఐఎమ్ డ్రాయింగ్ ఏ లైన్ డైరెక్ట్లీ. నేను ఇక్కడ డైరెక్ట్గా లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ లైన్ సెలెక్ట్ చేసి ఎంటిటీ ఇన్ఫర్మ్కి వెళ్తే 2 feet 5 inches ఉంది. అంతేనా తీసుకున్నాం మనం? సరిపోతుంది కదా. ఫైన్. దెన్ తేడా ఉందేమో. ఓకే, దెన్ గో ఫర్ ద సెలెక్ట్ టూల్, సెలెక్ట్ దిస్ షాఫ్ట్. ఏదండి? రొటేట్. ఇది ఆఫ్సెట్ కాదు కదా, ఆబ్జెక్ట్ కాపీ కావాలి కదా. సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది కదా మనకి. ఓకే, దిస్ ఈజ్ మై 0. ఇక్కడి నుంచి ఎంత డిగ్రీలో మనకు కాపీ కావాలి ఆబ్జెక్ట్స్ అనేవి. ఓకేనా, ఇచ్చేసుకొని కంట్రోల్ Z. చేసే తప్పులు అవే. ఏం చేయాలి? కాపీ కావాలంటే కంట్రోల్ ప్రెస్ చేయాలి. కంట్రోల్ ప్రెస్ చేసి ఇంటూ 5 వచ్చినాయా? చూసారు, రేడియస్ తప్పు. అది రేడియస్ తప్పు, అదే డౌట్ వచ్చింది. పర్లేదులేండి, అర్థమైంది కదండి ప్రొసీజర్. సో గో ఫర్ ద టాప్ వ్యూ. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. ఈ బొమ్మలు గీసేయడం ఓకే, అడ్జస్ట్మెంట్లు చేయడమే మనకి ఎక్కువగా టైం పడుతుంది అన్నమాట. ఓకే, సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ ఆబ్జెక్ట్, దిస్ అండ్ దిస్. గో టు ద మూవ్ కమాండ్, సెలెక్ట్ 1, again 1, escape 1, go to select 1 2 3. Fine. Then go again, select this object and this object, again take the move. Okay, saripotundile. Okay, so what I am doing now, I am making all these into a single group. ఇది చూసుకోవాలి, ఈ లైను మనకొద్దు. ఓకే, షిఫ్ట్ పట్టుకొని తీసేయండి. సో రైట్ క్లిక్, మేక్ ఇట్ యాజ్ ఏ గ్రూప్. ఫైన్. దెన్ గో టు ద టాప్ వ్యూ అగైన్, దెన్ టేక్ ద రొటేట్ ఆప్షన్. సో ఎగ్జాక్ట్ సెంటర్ తప్పు కాబట్టి నేను జస్ట్ రొటేట్ చేసుకోవడానికే కదా. ఏమైంది? గ్రూప్ సెలెక్ట్ అయిందిగా, ఏంటి ఎట్లా ఏడిపిస్తున్నావు నువ్వు? ఆరిజిన్, యా, కంట్రోల్. ఆ రేడియస్ ఒక్కటి తేడా రావడం వల్ల
మనకి ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో డిలీట్ దిస్ లైన్, ఆ లైన్ డిలీట్ చేయకుండా ఉండాల్సిందే. ఓకే ఫైన్. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, I would like to go for the 3-point arc. ఓకే, 3-point arc తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక రిఫరెన్స్ పాయింట్ తీసేసుకుంటున్నాను. ఓకేనా? సో టు కవర్ ద రేడియస్, ఆ సిగ్మెంట్స్ చూసారా మనం జీరో ఇవ్వక ఎట్లా మ్యాచ్ అవ్వట్లేదా? సో ఇక్కడ అవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి అన్నమాట మనకి కరెక్ట్గా రావడానికి. లేదంటే పాలిగన్లో ఉండిపోతుంది అన్నమాట అది. దానికన్నా బెటర్ ఏంటంటే మన సర్కిల్ గీసేసుకోవడం చాలా ఉత్తమం. ఎంత గీసాము? 1 feet 6 inches. గుర్తులేదు సార్, అదే ప్రాబ్లం. 30 inches గీసామా? ఆటోకాడ్లో అంటే హిస్టరీ ఉంటుంది, ఎంత వాల్యూ ఇచ్చామో చూసుకోవచ్చు. ఇందులో మనకి ఆప్షన్ లేదు అసలు. 15 inches అయితే రేడియస్. ఓకేనా? ట్రిపుల్ క్లిక్, make it as a group, go to top view, so move the object. ఏదండి ఇక్కడ అక్కర్లేదు కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్నీ కదా కావాలి. నేను దీని సెంటర్ కోసం చూస్తున్నాను, సెంటర్ కోసం ఇంకోటి డ్రా చేసి పెట్టేసుకున్నాను అంతే. కనీసం నియరెస్ట్ సెంటర్ అన్న మనం క్రియేట్ చేయొచ్చు కదా, దానికోసం మళ్ళీ డ్రా చేసి అక్కడ పెట్టాను నేను. కంట్రోల్, ఓకే 0. సో ఇప్పుడు దీని యాక్సిస్ రావట్లేదు నాకు, వైర్ ఫ్రేమ్. ఓకేనా? దెన్ చూసారు ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి. ఆ యాక్సిస్ లైన్ని మనం ముందే ఉంచుకుంటే మనం ఎన్నన్నా ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దెన్ ఐ విల్ గో ఫర్ క్లిక్ హియర్ ఇంటూ 2. సరిపోయిందా సార్? ఫైన్. సో గో ఫర్ సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్, డిలీట్. పని అయిపోయింది అనుకుంటే డిలీట్. ఓకే ఫైన్. దెన్ కంట్రోల్ Z ఉంచేద్దాం, దాన్ని కూడానే పైకి మార్చేసుకుందాం. మూవ్ దిస్ ఆబ్జెక్ట్, కంట్రోల్ Y యాక్సిస్ లాక్ చేసుకొని 17 inches సార్? కాదు, ఎంత చెప్పారు? 16 పెట్టాము, 15 పెట్టాము, 18 inches కదా యాక్చువల్గా, 18 inches. ఓకేనా? సో గో టు ద ఫ్రంట్ వ్యూ. తేడా వచ్చిందా? చాలా అంత పైకి వెళ్ళిపోయింది ఏంటి? కిందది 1 inch కాదు, అది 40 mm. 1 inch నీకు ఇది 40 mm, ఇది ఇదా? ఓకే, ఎనీవే పొజిషన్ చేస్తాం కదా. ఓకే, దెన్ గో టు ద గ్రూప్ ఇన్సైడ్, select this group, again I will go for 1 inch. ఓకేనా? సో గో టు ద టాప్ వ్యూ. ఇది ఇందాక మనం సరిగ్గా మెషింగ్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేయకొచ్చిన ప్రాబ్లం అది. ఓకేనా? సో గ్రూప్ ఇన్సైడ్, సెలెక్ట్ దిస్ ఫేస్ ఎంటిటీ, 24 సెగ్మెంట్స్ని 50 చేసేయండి. అవ్వట్లేదు. ఒక్కసారి ఎక్స్ట్రూడ్ చేసేసిన తర్వాత ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ చేంజింగ్. అండ్ కంట్రోల్ Z. సో ఇది ఒకసారి ఎక్స్ట్రూడ్ చేసేసిన తర్వాత ఇంకా సెగ్మెంట్స్ అనేవి మారవు, ఎందుకంటే కింద పైన సేమ్ ఉంటాయి కదా. రెండు ఒకసారి సమానంగా సెలెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో గో టు ద పుష్ పుల్ దిస్ ఆబ్జెక్ట్, గో టు 1 inch. అది కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. కింద ఆబ్జెక్టు పైన ఆబ్జెక్టు రెండు సెలెక్ట్ చేసాము, అసలు రావట్లేదు. అసలు సెగ్మెంట్స్ అనేవి రావట్లేదు. కిందది పైది సెలెక్ట్ చేసి, అంటే బిఫోర్ ఎక్స్ట్రూడ్ చెయ్యకముందే మనం చేసుకోవాలి. అర్థమైందా సార్? ఫైన్. దెన్ ఇప్పుడు టాప్ వ్యూ నుంచి చూస్తే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం రేడియస్ కూడా డిఫరెంట్ కదా, సరిపోతుంది. ఇప్పుడు సరిపోయింది కదా. ఓకేనా? ఫైన్. దెన్ ఇది
టేపర్ డిజైన్ చేయగలరు కదా ఇది ఇంకా. ఓకేనా? సర్కిల్తో రెడ్యూస్ చేస్తే సరిపోతుంది కదా. రెడ్యూస్ చేసి ఈ హైట్ హాఫ్ గీయాలి. హాఫ్ గీసి ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లాగా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో గో టు ప్రెస్ పుల్, కొంత హైట్ ఇచ్చాను. దెన్ సెలెక్ట్ ఓన్లీ దిస్ ఫేస్. ఓకే, ఓన్లీ పైన ఈ ఎడ్జెస్తో పాటు ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ తీసుకొని ఓకే. సో ఎంతవరకు మనం బెండ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని అంత డెప్త్ ఇచ్చేసేయండి. అప్పుడు మీకు అది ట్యాపర్ అవుతుంది అన్నమాట. ఓకేనా సార్? మూవ్ టూలే. ఈ పైది ఒక్కటే సెలెక్ట్ చేసుకున్నాను. మామూలుగా ఈ మొత్తం బాడీ సెలెక్ట్ చేసుకుని మూవ్ చేస్తున్నాం కదా, అలా కాకుండా ఈ పైది ఒక్కటే సెలెక్ట్ చేసుకుని మూవ్ చేసి మనం పైది ఒకటే మూవ్ చేస్తున్నాం కదా, కిందది ఇంక కదలదు, ఎందుకంటే పైది కింద సెలెక్ట్ చేయలేదు కాబట్టి. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే ఎగ్జాక్ట్ సెంటర్ తీసేసుకుంటే ఈ రోల్ని వీ కెన్ రొటేట్ కరెక్ట్గా రేడియస్. ఇదంతా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ చేసుకోవడం బెటర్. ట్యాపర్ అయిపోయింది కదా, మేక్ ఇట్ యాజ్ ఏ గ్రూప్. దెన్ ఇక్కడ నుంచో రెఫరెన్స్ లైన్ తీసుకుంటున్నాను నేను. ఓకే, అన్నీ రెఫరెన్స్ లైన్ అండి, మొత్తం అంతా రెఫరెన్స్ల మీదే వర్క్ అవుతుంది. ఇది బేస్ పాయింట్ కింద తీసుకొని ఇప్పుడు నేను ఇది హ్యాపీగా రొటేట్ చేసుకోవచ్చు అన్నమాట. యా, కంట్రోల్ ఇచ్చేసాను కదా ఆల్రెడీ. సో యాంగిల్ 360 ఇస్తున్నాను, యాంగిల్ 360 ఇస్తున్నాను, డివైడెడ్ బై 30 ఇస్తున్నాను. నిన్న మనకు రాలే కదా మొన్న, అది నేను ఇక్కడ ఇవ్వడం వల్ల 0 తీసేసుకుంటుంది, కర్సర్తో ఇవ్వడం వల్ల 0 తీసేసుకుంటుంది యాక్చువల్గా. ఓకే, ట్యాబర్ వచ్చినాయి ఇట్లాగా. ఓకేనా? సో అక్కర్లేని తీసేసుకోవడమే, అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడైతే నాకు వద్దో అక్కడ సెలెక్ట్ చేసి రిమూవ్ చేసేసుకున్నా సరిపోతుంది. మనం పర్టికులర్గా అవే ఇవ్వాలి ఇవే ఇవ్వాలన్న రూల్ లేదు. ఒక ఆబ్జెక్ట్ని మనం ఎన్ని విధాలుగా డిజైన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ 2 టేబుల్స్ కంప్లీట్ అయిపోతాయి మనకి, చేసేస్తారు కదా రేపటికి. ఓకే, సో 1 ఈ టేబుల్ చేసేయచ్చు కదా సార్. ఇప్పుడు ట్యాపర్ చెప్పాను కదా, ఆ ట్యాపర్ ప్రకారం ఈ టేబుల్ చేసేయచ్చు కదా మనం. స్కేలింగ్ ట్యాపర్ చెప్పాను, 2 చెప్పాను, చేసేసుకోవచ్చు కదా. ఇది సేమే కానీ స్ట్రైట్గా కాకుండా ఆర్క్ తీసుకోవాలి, ఫాలో మీ చేయాలి సర్కిల్ని, ఎక్స్ట్రూడ్ కాకుండా. ఓకే ఫైన్. ఇది చూడండి, ఇది ఒక్కటే చెప్తాను నేను, ఇది ఒక్కటే చెప్తాను, పైది కింద చేయగలరు కదా, ఇది ఒకటే చెప్తాను చూడండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద స్క్వేర్ బాక్స్. ఎంత అనుకుందాం సార్? 1 feet బై 1 feet అనుకుందామా? 1 feet, 1 feet అనుకుందాం. ఓకేనా? ఫైన్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ 1 feet బై 1 feet ఏదైతే ఉందో ఇక్కడ నాకు సెంటర్ నుంచి లోపలికి వెళ్ళాలి, సెంటర్ నుంచి లోపలికి వెళ్ళాలి కనుక ఈ డ్రాయింగ్ని ఇంకో విధంగా కూడా నేను క్రియేట్ చేయొచ్చు. డైరెక్ట్గా లైన్ కమాండ్ తీసుకొని ఈ డైరెక్షన్లో 6 inches ఇచ్చి, ఓకేనా, మళ్ళీ అదే డైరెక్షన్లో ఇంకొక 6 inches ఇస్తున్నాను. హియర్ 6 inches, అదే డైరెక్షన్లో ఇంకొక 6 inches ఇస్తున్నాను. అంటే నేను విడివిడిగా తీసుకుంటున్నాను వాటిని. 6 inches, అగైన్ 6 inches, ఇన్ దిస్ డైరెక్షన్ 6 inches చూసుకోవాలి, ఇన్ దిస్ డైరెక్షన్ 6 inches. ఇది నేను రెక్టాంగిల్తో డ్రా చేశాను, ఇది నేను లైన్తో డ్రా చేసి ఎక్కడెక్కడైతే నేను బ్రేక్ చేయాలో అక్కడికి గీసేటప్పుడే 6 inch 6 inch 6 inch అని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఐఎమ్ గోయింగ్ ఫర్ ద పుష్ పుల్. ఓకేనా? ఇక్కడ మనకి లైన్స్ వచ్చినాయి, అవి ఇక్కడ మనకి రాలేదు. ఓకేనా?
ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీ ప్లాన్డ్గానే లైన్స్ పెట్టాం కాబట్టి సెలెక్ట్కి వెళ్ళి ఆ లైన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏ డైరెక్షన్లో అయితే మనం మూవ్ చేయాలో ఆ డైరెక్షన్లో ఒక వాల్యూ ఇచ్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 ఇంచ్ మూవ్ చేయాలి అంటున్నాను ఇంటర్నల్గా. తర్వాత ఈ ఎడ్జ్ ఇలాగా కరెక్ట్గా డైరెక్షన్ చూసుకోవాలి. 1.5 ఇంచ్ అంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ట్యాపర్. తెలుసు కదా ట్యాపర్ ఎట్లా చేయాలో. టాప్ సెలెక్ట్ చేసుకొని బెస్ట్ ఏంటంటే ఒక రిఫరెన్స్ పెట్టుకోవడం. అవసరం లేదనుకుంటే అక్కర్లేదు, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే అక్కర్లేదు. స్కేలింగ్ చేసేసుకొని డయాగ్నల్ డయాగ్నల్ది కంట్రోల్ చేసుకుంటే ఈక్వల్ అవుతుంది. కంట్రోల్ వదిలేస్తే మీకు మీ ఇష్టం వచ్చినట్టు అవుతుంది. కనుక కంట్రోల్ పట్టుకుంటే సెంటర్ నుంచి స్కేలింగ్ జరుగుతుంది కాబట్టి నీట్గా చేసేయచ్చు. ఈజీగా అయిపోయింది. ఎందుకని ముందే స్టడీ అనుకున్నాను. ఇక్కడికి నాకు బ్రేక్ కావాలి కాబట్టి అక్కడికి బ్రేక్ ఇచ్చాను. మరి దీంట్లో ఎలా చేయగలను? మరి ఇప్పుడు నేను ఆల్రెడీ గీసేసేనే, దీంట్లో ఎట్లా చేయగలను? అంతే, ఇది ఆల్రెడీ గ్రూప్లో లేదు కదా. గ్రూప్ లోపలికి వెళ్ళిపోయినా లైన్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి బ్రేక్ చేయండి. ఎందుకంటే మనకు సర్ఫేస్ డిజైనింగ్ కదా, సర్ఫేస్ డిజైనింగ్ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. అంటే ఎన్ని విధాలుగా చెయ్యొచ్చు. మనం ఎట్లాగా ఆలోచిస్తామనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సరే, మరి ఇది మెష్ అయింది. ఇది ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకుంటున్నాను. వచ్చిందా? 1.5 ఇంచ్. అర్థమైంది కదా ఎట్లా చేయొచ్చు అనేది. సో ఈ టేబుల్ చేయగలరు కదా. ఇది ఏమన్నా చెప్పాలా? ఒకసారి చెప్పనా? ఓకే. సో యూ హ్యావ్ టు ఎజ్యూమ్ దిస్ రేడియస్. ఈ రేడియస్ అనేది ఎజ్యూమ్ చేసుకోవాలి మీరు. ఓకే. సో హౌ మచ్ ఐ కెన్ గో ఫర్ దట్ రెజ్యూమ్? దట్ విల్ బి ఎ వెరీ బిగ్గర్. అవునా? ఐ విల్ టేక్ గో ఫర్ ద టాప్ వ్యూ. ఐ విల్ టేక్ దట్ యాజ్ అరౌండ్ 12 feet తీసుకుంటున్నానండి. ఓకే. దెన్ ఈసారి మాత్రం మనం ఎంటిటీస్ మార్చేద్దాం సర్కిల్ కోసం రావడం. ఫైనా? నౌ ఐ వుడ్ లైక్ టు టేక్ ఏ మెజర్ టూల్. ఫ్రమ్ దిస్ సెంటర్ ఏదండి సిగ్మెంట్స్ ఇక్కడ సర్కిల్గా రావడానికి. ఇది చూడు, ఇందాక నుంచి పాలిగన్లు వచ్చినాయి కదా. ఈ స్టెప్లు 60 అంటే ఎన్ని స్టెప్పులు పెంచితే నీకు ఆటోకాడ్ అయినా సరే ఏమైనా సరే ఇలాగే ఉంటాయి. నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్మూత్ సర్కిల్ కావాలనుకో సైడ్స్ పెంచుకోవాలి. ఓకేనా? అందుకని నేను సైడ్స్ అనేవి పెంచాను అనమాట. ఓకే. సో ఫ్రమ్ హియర్ ఐ వుడ్ లైక్ టు గో టు గెట్ ద ఆర్క్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత హైట్ ఆఫ్ ద టేబుల్ సార్? 30 inches కాబట్టి 15 inches ఇటు, 15 inches ఇటు. అంతే. మనకు కావాల్సింది ఈ చిన్న ఆర్క్ మాత్రమే. అంతే. మనకు కావాల్సింది కేవలం ఈ చిన్న ఆర్క్ మాత్రమే. అంటే ఇంత పెద్ద సర్కిల్ అంతా అక్కర్లే మనకి. అర్థమైందా? గో ఫర్ ద అరేస్ దిస్ పార్ట్స్. అదే కావాలి నాకు. ఓకే. దెన్ సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్, గో టు ద ఐసోమెట్రిక్ వ్యూ. దాని కండిషన్ ఏంటో చూడండి, పడుకొని ఉంది అది. ఓకే. దెన్ ఐ విల్ గో ఫర్ ద సర్కిల్ ఆప్షన్, డ్రా ద సర్కిల్ ఓవర్ హియర్. సేమ్ 10 mm కాబట్టి 5 mm రేడియస్. గో ఫర్ ద సెలెక్ట్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్, గో టు ద రొటేట్. ఎక్కడన్నా ఉందా రొటేట్కి? ఇక్కడ ఉంది కదా. అబ్బో చాలా దూరం వెళ్ళిపోద్దేమో అది. సర్లే, టేక్ ద రొటేట్ ఆప్షన్. ఈ టూల్ ఇంకా కొంచెం వాడు యూజర్ ఫ్రెండ్లీగా చేస్తే బాగుండు. ఈ టూల్ మాత్రం ఇట్లాగే ఉంచేసాడు రొటేట్ ఆప్షన్. ఇక్కడ ఉంది మంది. హియర్ వీఆర్ హ్యావింగ్ దిస్ వన్. ఫైన్. టేక్ ద మూవ్ టూల్,
this object move here. Remaining procedure common కదా, పుష్ పుల్ చేసేసుకొని ఏమైంది గాల్లో ఎక్కడో పెట్టాను నేను. అదే 3Dలో అలాగే ఉంటుంది, మనం పెట్టేసేమనుకుంటాం కానీ అది వచ్చి ఎక్కడో ఉంటుంది. కరెక్ట్గా పెట్టుకోవాలి. సో కొంచెం పక్కన పెట్టి సెంటర్ తీసుకుందాం. సెంటర్ తీసుకుంటే కరెక్ట్గా స్నాప్ అవ్వాలన్నమాట. మనకి స్నాప్ అవ్వకపోతే అవ్వదు, అది మిస్ అయిపోతుంది. అండ్ చూసారా జస్ట్ ఇంతే కదిలింది కానీ స్పేస్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందుకనే ఇక్కడైతే వైర్ ఫ్రేమ్ పెట్టేసుకుంటే ఒకసారి కనబడుతుంది కాబట్టి పెర్ఫెక్ట్. వైర్ ఫ్రేమ్ పెట్టుకుంటేనే అక్కడ పెర్ఫెక్ట్గా చేయగలం. మళ్ళీ వైర్ ఫ్రేమ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసేయండి. వచ్చేసి ఫాలో మీ తీసుకొని ఏమైనావు తల్లి అవుతున్నావు కదా, ఫైన్. ఫాలో మీ కొట్టేయండి అంతే. వచ్చేసిందా కర్వేచర్? ఓకే. దెన్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ టేక్ దిస్ ఆబ్జెక్ట్ ఇంటూ ఏ గ్రూప్. టోటల్ ఆబ్జెక్ట్ని ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసేసుకుంటా, ఈజీగా ఉంటుంది. సో గో ఫర్ ద రొటేట్ ఆప్షన్. అవి పడుకొని ఉన్నాయి కదా, ఐసోమెట్రిక్లో పడుకొని ఉన్నాయి, నిలబెట్టాలి కదా. ఓకే, లేదు తర్వాత నిలబెట్టుకుందాం అంటే తర్వాత నిలబెట్టుకుందాం. ఇప్పుడు తిప్పేయాలనుకోండి, ఎంత టేబుల్, వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద టేబుల్, డయామీటర్ ఆఫ్ ద టేబుల్ 15 ఇంచ్, 30 ఇంచ్ ఓవరాల్, 15 ఇంచ్ రేడియస్ కాబట్టి 15 ఇంచ్ లెంగ్త్కి ఒక లైన్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఫైన్. దెన్ గో ఫర్ ద, ఇక్కడ ఈజీగా ఉండడానికి నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఈజీగా ఉండడానికి నాకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను రెఫరెన్స్ కోసం. సో సెలెక్ట్ దిస్ ఆబ్జెక్ట్, గో టు ద రొటేట్. సో బేస్ పాయింట్ ఈజ్, సో సెంటర్ పాయింట్ ఆఫ్ రొటేషన్ ఈజ్ దిస్ వన్. కేవలం ఆ ఫేస్ రావడానికి నేను అక్కడ రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాను అంతే. ఓకేనా. దెన్ ఆరిజిన్ ఈజ్ దిస్ వన్, 0 degrees ఈజ్ దట్ వన్. ఓకేనా. కంట్రోల్ చేసేసి ఏం చెప్పాను, 360 ఫుల్ యాంగిల్ ఇచ్చేసి డివైడెడ్ బై ఎన్ని పార్ట్స్ కావాలో ఇచ్చేమని చెప్పాను. ఒక 25 పార్ట్స్ ఇద్దాం. వచ్చేసినాయా? దీంతో పని లేదు కాబట్టి తీసేయండి. సో ఇదంతా కూడా ఒక గ్రూప్ చేసేసుకొని, ఎంత కంగారు, నేను నాకు డిలీట్ చేయడంలో చాలా కంగారు ఎక్కువ. మేకే గ్రూప్. ఇప్పుడు మళ్ళీ రొటేట్ చేసుకోవాలి కదా, పడుకొని ఉంది కదా టేబుల్. సో గో టు ద రొటేట్ ఆప్షన్. సో రొటేట్ విత్ రెఫరెన్స్ టు దిస్. ఆడపోయినవే తల్లి, హే ఆడపోయింది. కింద నుంచి పైకేగా చేశాను, అంత కింద పోయిందా? అంత కింద పోయే ఛాన్స్ లేదే. యా ఇక్కడే ఉంది, వచ్చిందా? సో ఆ కర్వేచర్ మాట నేను కొంచెం మరీ ఎక్కువ రేడియస్ తీసుకున్నాను, కొంత రేడియస్ తగ్గిస్తా, మీరు అనుకున్నట్టుగా వస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇట్లాగే చేయాలండి. ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేశారా, ఈ బెండులు కూడా సర్క్యులర్గా లేవు. ఎందుకని, మనం ఇంకా ఎక్కువ తీసుకోవాలి. 60 సరిపోలే, 60కి స్మూత్నెస్ రాలేదు, అవునా. సో వీ హ్యావ్ టు గో ఫర్ మోర్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెంచుకోవాలి. అది సర్కిల్గా ఉండగానే చేయగలం, సర్కిల్ని కట్ చేసేసినా చేయలేం కనుక అవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా. మామూలుగా అయితే నేను ఎట్లా చేయను, ఇంత డీటెయిల్గా నేను చేయను, నేను సింపుల్గా చేసేసుకుంటాను అనమాట, అలవాటు మీద. అండ్ మీరు కూడా కొంత ప్రాక్టీస్ అయ్యి అన్ని టూల్స్ వచ్చేసి ఇబ్బంది. అండ్ అంటే మెయిన్ ఏంటంటే, ఓకే ఇట్లా చేస్తే ఎట్లా వస్తుంది అన్న ఐడియా ముందే మనకి జనరేట్ అవుతుంది. అది ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే, వెన్ యూ డూ ద మోర్ ప్రాక్టీస్. ఎందుకని ఇన్ని టూల్స్ ఇచ్చాను, ఒకటే రకం టేబుల్, ఐడియాస్ జనరేట్ అవుతాయని. ఓకేనా. సో బై టుమారో 1, 2, 3, 4 టేబుల్స్ కంప్లీట్ అయిపోలే, ఇది కూడా అయిపోతుంది. 5 టేబుల్స్ అయిపోతాయి. చైర్స్ వదిలేండి, టేబుల్స్ కంప్లీట్ చేసే, ఎందుకంటే చైర్లు మనం ఏం డ్రా చేయం, తెచ్చిపెట్టేసుకుంటాం. ఓకేనా. దెన్ టుమారో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ టూల్స్ ఇన్ ద స్కెచ్అప్. ఈరోజు పుష్ పుల్ అవుట్ చెప్పుకున్నాం కదా, ఆఫ్సెట్ రేపు చెప్పేసుకుంటే మనకి 80% ఆఫ్ ద టూల్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా. ఇవన్నీ ఇంకా సపోర్టింగ్ టూల్సే, డ్రా చేసే టూల్స్ అన్నీ అయిపోయినాయి. ఏ సార్, టెక్స్టా? సింపుల్గా టెక్స్ట్ తీసుకోండి సార్. ఓకే, హియర్ రైట్ ద టెక్స్ట్ శాంపిల్.
దెన్ ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి, ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్. ఓకేనా? అలైన్ లెఫ్టా రైటా సెంటరా అలైన్మెంట్. ఓకే, దెన్ గో ఫర్ ప్లేస్. అయిపోయింది. పెట్టేటప్పుడు మార్చి చూసుకోవడమే. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు రొటేట్ చేసేసుకోండి, ఏం కాదుగా. ఏం మారిపోతుంది సార్? అవును, గ్రూప్లోని ఇది విడిగా ఉండాలి, అది విడిగా ఉండాలి. మీరు ఒకటే గ్రూప్లో పెడితే మారిపోతాయి. ఒకటే గ్రూప్లో ఉంటే మారిపోతాయి. టెక్స్ట్ని సెపరేట్గా పెట్టుకోండి. అదే సార్, టెక్స్ట్ని ఇగో ఇది మన 10x10 రూమ్ కదా, ఇది ఒక గ్రూప్లో ఉంది సార్, ఇది ఒక గ్రూప్లో ఉంది. నేను టెక్స్ట్కి వెళ్తున్నాను, శాంపిల్ అంటున్నాను, హైట్ 10 ఇంచ్ ఉంది, 6 ఇంచ్ ఇస్తున్నాను, ఎక్స్ట్రూడ్ 1 ఇంచా, ఓకే 1 ఇంచ్ ఉండేయండి. వర్ధన తీసుకుంటున్నాను, ప్లేస్ అంటున్నాను. ఓకేనా? ఈ వాల్ మీద, దీని మీద, దీని మీద, ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా ప్లేస్ చేశాను నేను. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ నేను గ్రూప్ చేసేసాను కదా, బ్యాక్ దానికి దీనికి సంబంధం లేదు. అదే మీరు వెనకాలది గ్రూప్ చేయకుండా ఇది అక్కడ పెట్టేశారనుకోండి, అక్కడ కన్నం పడిపోతుంది సర్ఫేస్ కాబట్టి. ఏదండి? ఇదా? ఇది లీడర్ సార్, అది బబుల్, అది లీడర్. అది ఇప్పుడు నేను ఇది తీసుకొని నార్మల్ టెక్స్ట్ ఇంక్లూడ్ చేయడానికి అనమాట, ఇలా చూపించి అది ఏంటి వచ్చేసిందా, 1.5 ఇంచ్ స్క్వేర్. ఇదేంటి 23 ఫీట్ బై వాల్యూ వచ్చేసింది, కోఆర్డినేట్ సిస్టమ్ వచ్చేసింది. ఇదేంటి, ఇది వేరనమాట. అయినా వస్తాం సార్, అక్కడ వరకు వస్తాం. చూసారు, రాలేదా? ఓకే ఓకే, పర్పస్ వేరు సార్, చూడటానికి అలాగుంటాయి కదా, ఈ పర్పస్లు వేరు మాట. ఓకే, రేపు అయిపోతుంది సార్. రేపు ఈ టూల్స్ అయిపోతే స్కెచ్అప్లో ఇన్బిల్ట్గా ఉన్న టూల్స్ అయిపోతాయి. ఓకేనా? అప్పుడు ఒక్కొక్కటి డ్రా చేసుకుంటూ వెళ్ళి ఇలాగ కొన్ని ప్లగ్గిన్స్ చెప్తాను. ఈ ఎప్పుడు చెప్పుకోవాలంటే ఆల్రెడీ మనం కొంత డ్రాయింగ్స్ రావాలి, మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు ఈ టూల్స్ నేను చెప్తే అర్థమవుతుంది. ఓకే, నేను ఇక్కడ ఇది మనకి ఈజీ, ఇక్కడ ఇది మనకి ఈజీ. అలా కాకుండా బేసిక్లో నేను మీకు ట్రైనింగ్ ఇవ్వకుండా ఇవి చెప్పేసాను అనుకోండి, ఈజీగా అయిపోతే రేపు పొద్దున కాంప్లెక్స్ మోడల్స్ చేయాలంటే కష్టం అయిపోతాయి, మర్చిపోవడం ఉండదు సార్. స్కెచ్అప్ ఈజీ కదా. నేను మీకు ఇంకా మీరు నాతో 15 రోజులు ఉంటారు ఈజీగా. ఈ 15 రోజుల్లో ఇప్పటికే మనం దగ్గరికి మోడల్కి వెళ్ళిపోతున్నాం కదా, ఈ 15 రోజుల్లో ఇంకెంత అడ్వాన్స్డ్కి వెళ్తామో ఆలోచించండి ఒకసారి. ఓకేనా? అది ఎవరైనా నేర్చుకోవాల్సిందే సార్, అది సబ్జెక్ట్ సార్. అది సబ్జెక్టు అంటే టేబుల్ సైజ్ ఎంత పెట్టాలి, రూమ్ సైజ్ ఎంత పెట్టాలి, బీమ్ సైజ్ ఎంత తీసుకోవాలి, అది సబ్జెక్ట్. ఇది మోడలింగ్ ఏంటి. ఓకేనా? చేయగలుగుతారు. ఇంటీరియర్ డిజైనింగ్ ఎవరన్నా